చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష 1 మినిట్. వీర్రాజు గారు 1 మినిట్. అధ్యక్ష ఇక్కడ శాసన మండలిలో కూర్చోండి. శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు ప్రతిరోజు నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి. అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో. కిందకి దిగాలి. కూర్చోండి. కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో. నేను మాట్లాడతాను. అరే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నేను మాట్లాడతాను. కూర్చోండి. కూర్చోండి. నేను మాట్లాడు. కూర్చోండి. నేను మాట్లాడనే ఉండే. మీరు కూర్చోండి. మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంతలో తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, కాదని చెప్పండి సార్. మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను. నేను మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను
నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమన్నాడు సార్, చెప్తాను. నేను చెప్తాను చెప్పలేమండి. అధ్యక్ష మీరే అధ్యక్ష, నేను అధ్యక్ష కూర్చోమన్నారు సార్, మాట్లాడుతూ అధ్యక్ష వినపడుతుంది. అధ్యక్ష నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పారు అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతారా? ప్లీజ్ కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, కూర్చోబోయిన వాళ్ళని చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి తిరుగుతున్నారు, అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అరే వినండి అయ్యా, రావులా ఏవయ్యా ఏంటిది? ఆగా నువ్వు ఆగా ఏంటిది? నువ్వు ఆగా ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు, మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు వెన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను.
నేను ఆపండి. నేను 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 మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందాను. నేను మంత్రి గారు చెప్పిన సమాధానంతో నేను సంతృప్తి చెందాను. దయచేసి కూర్చోండి. రమణ కూర్చో. రమణ కూర్చో.